నాది అదృష్టం అదృష్టం అనేది అదృష్టం. ఈ శబ్దం కులమే, ఈ శబ్దం యొక్క మతమే, ఈ శబ్దం దేశంలో ఏమని చెప్తాం? శబ్దాన్ని ఉరితీయలేవు, శబ్దాన్ని జైల్లో పెట్టలేవు, శబ్దాన్ని 5 తుపాకీ గుండెలతో కాల్చివేయలేవు. శబ్దం శబ్దమే. అది తిరుగుబాటు అయినప్పుడు ఆ శబ్దం మహాప్రళయం అవుతుందంటారు. ఇక ఇప్పుడు నేను ఎక్కువసేపు మాట్లాడుకుంటా, డైరెక్ట్ ఒక 2 పాటలు పాడతా. ఆ పాటలు కూడా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం నుండి భారతదేశం యొక్క భారతీయ స్ట్రక్చర్ ఎట్లా ఉందో చెప్పేసి ముగిస్తాను. చిన్న కథ చెప్పి కాస్ట్ సిస్టమ్ గురించి చెప్పి నేను ముగిస్తాను. ఎంత ఎక్కువసేపు మాట్లాడాను అంటే సుమారు 6 గంటల నుంచి గోసి గోంగడి గద్దెలు పెట్టుకొని 6 గంటల నుండి అలా రోడ్ల మీద పూల ఆడి పాడాను. అంతకంటే మహా కవులు కళాకారుల అక్కలు వాళ్ళ పాదాలే వందలు, వాళ్ళు బ్రహ్మాండమైన పాట పాడారు. ఇక ఈ పాటలు ఆటలు మీరు పెద్దలు చెప్పినట్లుగా నేను కూడా చిన్న అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం అంటే భారతదేశం యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉందో మీ ముందు చర్చలు పెడతా పాట ద్వారా. అందుగురించి స్టేజ్ గా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి పాటలోకి వెళ్ళిపోతా. అయ్యా ఒకనాడు రైట్ హ్యాండ్ కు లెఫ్ట్ హ్యాండ్ కు కొట్లాట వచ్చిందిరన్నా. కుడి చేయికి ఎడమ చేయికి కొట్లాట వచ్చిందట. ఇప్పుడు మనకు వచ్చినట్టు ఆ కుడి చేయి ఏమన్నదంటే నేను పూజ చేస్తా, పునస్కారం చేస్తా, నేను భోజనం చేస్తా, నేను రాస్తా, నేను చాలా పవిత్రమైనది అన్నదన్నా. అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఎడమ చేయి అన్నది అరే నువ్వేంది నేను కూడా చాలా పవిత్రమైన పని చేస్తాను అన్నది అన్నా. దిస్ ఈస్ ది ప్రాబ్లం, దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం, చాలా పెద్ద ప్రాబ్లం. భారతదేశం యొక్క స్ట్రక్చర్ తెలవాలి. అన్లెస్ యూ డోంట్ అండర్స్టాండ్ ది స్ట్రక్చర్, పోయెట్ కెన్ స్పీక్, రైటర్ కెన్ స్పీక్, ఎవరైనా కానీ నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఒక్కసారి అంబేద్కర్ గురించి, పూలే గురించి, ఇక్కడ ఉన్న కుల వ్యవస్థ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ కుల వ్యవస్థ పరిధిలోనే మాట్లాడతాను. నేను రాజకీయాలు వాటి ఓను, ఎందుకంటే అటువైపు పోతే నాకు శివం వస్తుంది ఎక్కువ. అయితే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు విమర్శ ఎప్పుడు ఆలోచింపజేసేటట్టు ఉండాలి, విమర్శకు కొనసాగింపు ఉండాలి. అది మా అయ్య నుండి నేర్చుకుంది. మా జీవితంలో అంబేద్కర్ ఎంబడి మిలింద్ విద్యాలయం కట్టేటప్పుడు స్వయంగా పోయి స్వయంగా చదివిపించి జ్ఞానం ఇచ్చినటువంటి అంబేద్కర్ ఎట్ నుంచి ఎర్రజెండా పట్టుకొని 5 తుపాకులు తీసుకున్నా. నాకున్న జ్ఞానం చెప్తున్నా, అలాంగ్ విత్ మై ఫాదర్. తండ్రి ఎంబడి అంబేద్కర్ ఎంబడి నడుస్తుంటే ఆయన వెనుక నడిచిన వాళ్ళం కాబట్టి ఏదో కొంచెం తెలుసు. ఇప్పుడు రైట్ హ్యాండ్ ఏమన్నది, నేను అన్నం తింటా, పూజ తింటా, వేదాలు చదువుతా. అసతోమం సద్గమయ, చాలా బాగుంది, అర్థమైందిరా. మాది కూడా మాలోడా, కమ్మరోడా, సాకలోడా, గౌన్లోడా, అర్థం కాలేదు స్వామి. అదేరా వేదము. వేదవా నీకు అర్థమైతే నువ్వు బాపరోడమవుతావురా. సో ఇక్కడ అంత సమస్యలు ఏముందంటే ఒకరు ఇన్సల్ట్ చేయడం కాదు, భారత సమాజం ఎట్లా ఉందని. సో ఒకనాడు రైట్ హ్యాండ్ కు లెఫ్ట్ హ్యాండ్ కొట్లాట వచ్చింది. రైట్ హ్యాండ్ ఏమన్నది ఇప్పుడు మనం కొట్లాడుకున్నట్టే, నేను పూజ చేస్తా, పునస్కారం చేస్తా, నేను పవిత్రుడిని అన్నాడు. అంటే నువ్వు ఈ పని చేస్తున్నావు కాబట్టి పవిత్రుడమైనవా. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఒక ఆర్గ్యుమెంట్ పెట్టింది. ఎడమ చెయ్యి ఏమన్నది, చూడు కుడి చెయ్యి, నువ్వెంత పొడుగున్నావో నేనంత పొడుగు ఉన్నా, నీకు 5 ఏళ్ళు ఉన్నాయి, నాకు 5 ఏళ్ళు ఉన్నాయి, నీకదే రక్తం, నాకదే రక్తం, మనం ఇద్దరం ఈ బాడీలో పార్ట్. నేను ఎట్లా పవిత్రమైనా నథింగ్ డూయింగ్. మంచిది బిడ్డానా, సమయం రాదా అనుకున్నాడు. ఒకనాడు పంతులు గారు భోంచేసి చెంబట్టుకొని దొడ్డికి రామ రామ శివ శివన ఏదో ఒక విధంగా అనుకుంటే అయిపోయింది. అయిపోయిన రైట్ హ్యాండ్ ఏమన్నది, లెఫ్ట్ హ్యాండ్ నీ డ్యూటీ చేయమన్నది. అప్పుడు ఎడమ చేయి అన్నది, ఒరే వెధవా నేను సమ్మె చేస్తున్నా, స్ట్రైక్ చేస్తున్నా అన్నది. సగనా సాగని గానం, మాటలు కాదు, 5 తుపాకులు తీసుకున్నటువంటి శబ్దాన్ని వినిపిస్తున్నా. చెట్టు పసుపచ్చని పువ్వు అయింది,
పసుపచ్చని పువ్వు నల్లని పండయింది. నల్లని పండు బల్లున తెరుచుకొని తెల్లని పత్తయింది. ఒక ఇత్తు 10 ఇత్తులైంది. దిస్ ఈజ్ విమర్శ. కొనసాగింపుండా. ఇక నీకు అంబేద్కర్ నేను ఆలోచన చేసుకున్నట్టు, భారత సమాజం నేను ఆలోచన చేసుకున్నట్టు, ప్రియమైన కీసర ప్రజలారా, మీ మీద ఒక చిన్న పాట పాడి నేను ముగించబోతా. అంటే 5 గంటల నుండి ఒక పేషెంట్ను అలానే కూర్చొని ఉన్నాను కాబట్టి నా బుల్లెట్ ఎక్కువసేపు పాడడానికి అవకాశం లేదు కాబట్టి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగించబోతున్నాను. మన ఊళ్ళు ఎలా ఉన్నాయి, ఊరు స్ట్రక్చర్ ఎట్లా ఉంది? ప్రియమైన కీసర ప్రజలారా, ప్రియమైన గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి ప్రజలారా, ఇప్పుడు నేను చెప్పే థియరీ ఇట్లా మీరు మీ పిల్లలకు చెప్పకపోతే బొంబాయి లెక్క గ్రేటర్ హైదరాబాద్ అయినప్పుడు ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఇంక్లూడింగ్ రిచ్ పీజెంట్రీ కూడా హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో పోయి హైవే రోడ్డు గుండా లేకుంటే ట్రైన్ ద్వారా అందులోనే సంసారం చేసి లైక్ పూనా టు బొంబాయి మీరు ఇక్కడ వచ్చి పోవాలే. మనమంతా అప్పుడు అందరికి కులం గుర్తుకొస్తుంది. మనమంతా సేవకులమైతాం పట్టణానికి. గ్రేటర్ హైదరాబాద్ వీఆర్ గోయింగ్ టు బి ది స్లేవ్స్ టు ది ఎంటైర్ కంట్రీ. నువ్వు హైవే రోడ్డు పక్క ఇల్లు కట్టుకోవాలంటే 1000 గజాలు ఉండాలి. ఒక్క గజానికి 50,000 రూపాయలు ఉండాలి, కోట్ల రూపాయలు ఉండాలి. ఆడికెళ్ళి తెస్తావు బిడ్డ? యూ విల్ బికమ్ ఏ స్లేవ్, నాట్ ది ఎస్సీ ఎస్టీ. అందుకే నేను అంబేద్కర్కి ఆలోచన చేసుకుని మేము ముంగడ పెడుతున్నా. మన ఊరు అదిగో కీసర, అదిగో కీసర పక్క ఉన్న ఊరు. అది కాదు 7 లక్షల గ్రామాలు, 7 lakhs విలేజెస్ ఆఫ్ దిస్ కంట్రీ, 7 लाख जहां लोग जीते हैं, अपनी जिंदगी बिताते हैं. అదిగో పల్లె, అక్కడ చూడు అడవి, దట్ ఈజ్ ఫారెస్ట్. లంబాడ, కోయ, చెంచు, మొత్తం 10 కోట్ల మంది రే అని వినిపిస్తుంటారు. వాళ్ళు అడవిలో ఉంటారు. ఏ ఆడియం బోడియం అలా వినిపిస్తారు లంబాడలు. తమ బిడ్డల్ని మార్కెట్లో అమ్ముకుంటారు ఆ లంబాడలు ఎస్టీస్. అమ్మా మా బిడ్డల్ని కొనుక్కో, మాకు బస్ కిరాయి ఇస్తే చాలు, ఈ ఆడబిడ్డను కొనుక్కో అని మార్కెట్లో అమ్ముకుంటారు రోడ్డు మీద. దట్ ఈస్ కాల్డ్ ఎస్టీస్. 10 crores ఆఫ్ దిస్ పీపుల్ వాట్ యు హావ్ గివెన్. ఇంతకుముందు దేవేంద్ర గౌడ్ గారు చాలా చక్కగా చెప్పారు. వాట్ ద కాన్స్టిట్యూషన్ డెలివరీ చేయలేకపోయింది, నీ రాజ్యాంగం డెలివరీ చేయ. ఆ రాజ్యాంగం గురించి మాట్లాడదాం. నీ రాజ్యాంగం, ఇఫ్ యూ వుడ్ హావ్ ఇంప్లిమెంటెడ్ 25% యువర్ కాన్స్టిట్యూషన్, నీ 25% నీ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసి ఉంటే, వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ ఏ అండ్ బి అండ్ ఎస్టీ ఎస్సీస్, తెలంగాణ నక్సలైట్ మూవ్మెంట్? నువ్వు ఇంప్లిమెంట్ చేయలేదు. నీ రాజ్యాంగాన్ని రాసిచ్చిన ఈ మహానుభావులు వాళ్ళు ఎనాలిసిస్ చేశారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా విద్యార్థులు, మేధావులు, చదువుకున్న వాళ్ళు కాబట్టి ఆ రాజ్యాంగం ఎట్లా ఫెయిల్ అయింది, ఊరు ఎట్లా ఉంది. ఆహా అదిగో ఊరు, అది మాది గొల్లవాడ, ఆహా మాది గొల్లవాడ, మాది గొల్లవాడ, మాలొల్లవాడ, సాకలొల్లవాడ, మంగళొల్లవాడ, కుమ్మరొల్లవాడ, కుమ్మరొల్లవాడ, కమ్మరొల్లవాడ, గొల్లొల్లవాడ, గౌన్లొల్లవాడ, కోమటొల్లవాడ, కోమటొల్లవాడ, రెడ్డొల్లవాడ, పాపనొల్లవాడ, దొరవారివాడ. ఇది స్ట్రక్చర్. నీకు ఈ స్ట్రక్చర్లోనే ఉన్నది. ఆ స్ట్రక్చర్ ని మార్చడానికి డిబేట్. దానికే మహానుభావులంతా రక్తంతా ఆ స్ట్రక్చర్ ఎట్లా మార్చుతావు? అది మాది గొల్లవాడ, బైన్లొల్లవాడ, డెక్కలొల్లవాడ, ఇది మాలొల్లవాడ, ఇది మండోని వాడ, ఇది బ్యాగరోని వాడ, అది గౌన్లొల్లవాడ, అది కోమటోని వాడ. దేర్ ఇస్ ఎ రిజర్వేషన్, దేర్ ఇస్ ఎ స్ట్రక్చరల్ రిజర్వేషన్. నోబడీ కెన్ డినై. నువ్వు ఆ మాదిగ బస్తీలో మాదిగోడు, ఆ మాదిగోని పక్కకి ఇంకో దెక్కలోడు, ఆ దెక్కలోని పడి ఇంకో పిచ్చకుంట్లోడు, ఆ పిచ్చకుంట్లోనే ఇంకో మాలోడు, మాలోనికి ఇంకో మన్నోడు, మన్నోనికి ఇంకో బ్యాగరోడు, సాకలోడు. ఈ విధంగా నీ 6,02,000 గ్రామాలు అలా నిలయమై ఉంటాయి. ది స్ట్రక్చర్ ఆఫ్ ది విలేజ్. ఆ ఊరవతల ఉమ్మి ఉచ్చల దగ్గర నీకు అక్కడ పనిని పట్టుందా? ఈ స్ట్రక్చర్ ని మార్చడానికి కమ్మరి, మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి, సాకలి, బాపని, కోమటి, దొరవారు, వీనికి హోల్డ్ భూమి మీద ఉంది.
హి హస్ టేకెన్ ది ఓల్డ్. నీకు వ్యవసాయానికి భూమికున్నది. ఇక్కడ అదే మనం 6 లక్షల 7 లక్షల గ్రామాల గురించి ఇప్పుడు డిబేట్ జరిగింది. ప్రియమైన ప్రజలారా, అన్ని కులాల నుండి వచ్చిన మనము ఏ కులంలో పుట్టాలో మన చేతిలో లేదు. అట్లయితే నేను అప్పుడే దేవునికి ఉంటే వాడిని రాసుకుంటుంటే, నన్ను డబ్బున్నోని బాగా పైసలున్నోని అమెరికా వండిపోని బాపురం ఇంట్లో పుట్టిమంటుంటే ఏడ పుడతా? అది నీ చేతిలో లేదు. ఇది కమ్మరి కుమ్మరి చాక. దాంతో పాటు నీకు వృత్తి, దట్ ఈస్ కాల్డ్ ఇన్గ్రేడెడ్ సొసైటీ ఆఫ్ అంబేద్కర్. అంబేద్కర్ గొప్ప విషయం ఏం చెప్పిందంటే, ఓ ప్రియమైన మేధావులారా, ఓ ఫిలాసఫర్స్ లారా, భారతదేశంలో రాజకీయవేత్తలారా, ఈ పల్లెని చూడండి. వాడికి రిజర్వేషన్ కులంతో వచ్చింది. ఆడు మాది కూడా చెప్పులే గుట్ట, గౌన్లోడు లొట్టే గట్ట,